ఇందులో ఏం మొహమాటం లేదు. ఇదిగో ఈ ఫ్లెక్స్ పెట్టుకున్న ఆయన వాళ్ళ పార్టీ మెంబరు. ఈ ఫ్లెక్స్ కింద ఊరు పేరేది లేదు. ఫ్లెక్స్ ఎవడైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఎందుకు అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే దాన్ని చదివితే ఆ ఖబర్దారు మీరు గెలిస్తే మీ సంగతి తెలుస్తావు దాంట్లో ఉండొచ్చు. ఆఖరికి అంటే భయపడి పరిగెత్తిపోయి మీరంతా వైసీపీ అంతా పరిగెత్తిపోవాలని చెప్పి అర్థం ఉండొచ్చు. మీ కార్యకర్త ఇదిగో మెంబర్షిప్, ఇది మీదే, పచ్చగా కనిపించడంలో ఇక్కడ. ఇది క్రాస్ చెక్ చేసుకున్న మీ పేపర్, మీ ఆఫీసులో మావేం కాదు ఇవన్నీ. ఇంకా అన్నింటికి ఫైనల్గా ఎందుకంటే కుటుంబం ఎందుకు అనుకున్నా కానీ తప్పలే. ఇదేమో వాళ్ళ నాన్నగారు ఆనాటి మీ అభ్యర్థితో సమక్షంలో ఎల్లో కండువా కప్పుకున్న రోజు ఇది. ఏం సమాధానం చెప్తారు మీరు? పడిన కుట్రంతా మీది, పదాలు మీవి, మాటలు మీవి. ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలను స్ప్రెడ్ చేద్దామనుకుంటా ఉన్నారు. ఆ పదాలను స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనే అనుమానాన్ని మా ఇటలు కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో నడిచే ఆ భారతదేశం ఇది. మీరు ఎర్ర బుక్కులు ఇంకో బుక్ అని పేరు చెప్తే కష్టం, మంచిదిగా. ఇది చాలాసార్లు చెప్పాం మీకు మేము. మీరు విషపు విత్తనాలు నాటుతూ ఉన్నారు. ఈ సమాజంలో చెట్టు పెరుగుతుంది, విషపు కాయలే కాస్తాయి. ఆ కాయల్ని మీరే తినాల్సి వస్తుంది. జాగ్రత్త అని ఒక హితోజు మాత్రం చెప్పాలనుకుంటాను. నమస్కారం. ప్రజలారా గమనించండి ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు. చివరికి అధికారాన్ని రామారావు దగ్గర నుంచి నేను చేజిక్కించుకున్నాను అని ప్రకటించి కూడా మనమేమన్నా అనలేదు కాబట్టి అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సో ద కాన్స్పిరసీ కేర్ ఆఫ్ మీరే ఫిలప్ చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.